4:30 ఆఫీస్ టైమింగ్స్ అంటే 4:30 ఎగ్జాక్ట్లీ క్లోజ్ చేసి పడేసి వెళ్ళిపోతారు. నీ ఎంత తోపు వర్క్ ఉండని, ఎంత బిజీ వర్క్ ఉండని, అది రోజులు ఆఫీస్లోనే పడుకునేది నేను. సో మార్నింగ్ 4-5 వరకు ఉండి మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఆఫీస్కి వస్తుంటే మేము ఇంటికి పోయేటోళ్ళం. మళ్ళీ జీతాలేమో ఇంత కొసరు అంత జీతాలు ఇస్తారు. మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీ యూకే బ్లాగ్స్. సో ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది. యూకేలో సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం మన ఇండియన్ వెదర్ ఫీలింగ్ వస్తుంది. చల్లగా లేకుండా మరి వేడిగా లేకుండా మంచి వామ్ టెంపరేచర్, బట్ వర్షం వస్తుంది ప్రస్తుతానికి. అయితే వర్షం వచ్చినా అది మన ఇండియాలో వర్షం పడితే ఎలాంటి టెంపరేచర్ ఉంటుంది, కొంచెం వామ్ ఫీలింగ్, అలాంటి టెంపరేచర్ అయితే ఉంది. వెదర్ అయితే బాగుంది. సో ఈరోజు నేను మొత్తానికి ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత అయితే ఆఫీస్కి వెళ్తున్నా. 2 వీక్స్ ఇంటి నుంచే వర్క్ చేసిన, వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా రోజులు అనిపిస్తుంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే కొత్తగా అనిపిస్తుంది. సో ఈరోజు మీ అందరితోటి ఒక మంచి డిస్కషన్, మంచి టాపిక్ చెప్పాలనుకుంటున్నా. సో నా ఎక్స్పీరియన్స్ని, సో యూకేలో వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుంది, అసలు ఇండియా వర్క్ కల్చర్కి యూకే వర్క్ కల్చర్కి డిఫరెన్స్ ఏంటి అనేది అయితే క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. సో మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్తాం. సో యూకే వర్క్ కల్చర్ చెప్పే కంటే ముందు ఇండియాలో వర్క్ కల్చర్ ఎట్లా ఉండే, అసలు నేను ఇండియాలో వర్క్ చేసేటప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసిన అయితే చెప్తా. సో నేను ఇండియాలో పనిచేసేటప్పుడు ఆఫీస్ టైమింగ్స్ అనేది పర్టికులర్ టైమింగ్స్ ఉండకపోతుండే. సో మామూలుగా అయితే స్టాండర్డ్ టైమింగ్స్ ఉంటుండే. మార్నింగ్ జనరల్ టైము, మళ్ళీ షిఫ్టులని, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని. సో మనకు ఆఫీస్ టైమింగ్స్ ఉన్న షిఫ్ట్లో ఆఫీస్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమింగ్స్లో అయితే వర్క్ అయితే ఫినిష్ అవ్వకపోతుండే. డే అంతా కూర్చోబెడుతుండే, మన పర్సనల్ లైఫ్తో సంబంధం లేకుండా. సో నీకు నీ లైఫ్ ఒకటి ఉంది, నీ పర్సనల్ లైఫ్ ఒకటి ఉంది అనేది వాళ్ళకి అవసరం లేకపోతుండే. సో నార్మల్గా నేను ఆఫీస్కి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 5:30కి ఆఫీస్ క్లోజింగ్ టైమింగ్స్. బట్ 5:30కి అయినా, 7:30, 8 అయినా ఆఫీస్లోనే ఉండాలి. వర్క్ ఉంటే నైట్ 10 అయినా ఆఫీస్లోనే ఉండాలి. కొన్ని రోజులు అయితే నైట్ 2 వరకు అయితే ఉన్న రోజులు ఉన్నాయి. సో మళ్ళీ వాటికి ఎక్స్ట్రా ఓటీ ఇస్తారా, పేడ్ ఇస్తారా అనుకుంటే అది కూడా ఉండదు. మళ్ళీ ఏమన్నా చేసుకో, ముందు వర్క్ ఇంపార్టెంట్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. వర్క్ కల్చర్ అంతా అలానే ఉంటుంది అసలు. మళ్ళీ షిఫ్ట్లు, అందులో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. ఈవినింగ్ షిఫ్ట్కి వెళ్ళినప్పుడైతే కొన్ని రోజులు ఆఫీస్లోనే పడుకునేది నేను. సో మార్నింగ్ 4-5 వరకు ఉండి మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఆఫీస్కి వస్తుంటే మేము ఇంటికి పోయేటోళ్ళము. పర్సనల్ లైఫ్ అంటే ఏమి ఉండదు. ఇక సాటర్డే సండేస్ ఎటు తిరగకుండా పిచ్చోళ్ళక వండుకునేటోళ్ళము, బాగా టైర్డ్ అయిపోయి. ఇన్ కేస్ ఆఫీస్ టైమింగ్స్ లేట్ కాకపోయినా కరెక్ట్ టైమింగ్స్కి ఆఫీస్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా ఆ టైం సెన్స్ లేకుండా నైట్ అవుతుంది, సరే నెక్స్ట్ డే చూసుకుందాము, నెక్స్ట్ డే వచ్చిన తర్వాత దాని గురించి ఏంటి అనేది క్లారిటీ తీసుకుందాం అనే సెన్స్ ఉండదు అసలు. సో ఏ టైం అయినా సరే కాల్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు. ఈ ఫైల్ ఎక్కడ పెట్టినావు, అది ఎక్కడ పెట్టినావు, ఇది ఎట్లా చేసినావు అని. అది మళ్ళీ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మైండ్ నిండా ఫిల్ చేసుకుని ఏదేం చేసినావు అనేది ఇంటికి వరకు వచ్చి దాన్ని క్యారీ చేస్తూ ఉండాలి. అది మళ్ళీ హెడేక్. అప్పుడు ఆఫీస్ టైంలోనే బుర్ర పాడైపోతుంది, వేడెక్కుతుంది అసలు, వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసి ఇదేం చేసినావు, అట్లా ఇట్లా చేసినావు అని సతాయించి సాగొడుతుండే. అసలు ఇరిటేషన్ అనిపిస్తుండే. పర్సనల్ లైఫ్ మర్చిపోవాలి. ఇంకా ఇండియాలో మనం ఆఫీస్ వర్క్ చేస్తే పర్సనల్ లైఫ్ అంటే ఏమి ఉండదు. సో మన జీవితం మొత్తం ఆఫీస్ లైఫే ఉంటుంది. కానీ యూకేలో వర్క్ కల్చర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ మనుషులు కొంచెం చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళకంటే ఆఫీస్ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ చాలా బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఆఫీస్ టైమింగ్స్ ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటే మార్నింగ్ సపోజ్ 8:30 to 4:30 ఆఫీస్ టైమింగ్స్ అంటే 4:30 ఎగ్జాక్ట్లీ క్లోజ్ చేసి పడేసి వెళ్ళిపోతారు. నీ ఎంత తోపు వర్క్ ఉండని, ఎంత బిజీ వర్క్ ఉండని, అది నెక్స్ట్ డేనే మళ్ళీ తర్వాత రోజే హయ్యర్ అథారిటీస్ నుంచి ఎవరైనా సరే అందరికీ ఒకటే ఇంపార్టెన్స్, అందరికి ఒకటే రెస్పెక్ట్, అందరికి ఒకటే టైమింగ్స్. లో పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఎక్కువ వర్క్ చేయాలి, తన హై పొజిషన్లో తను తక్కువ వర్క్ చేయాలనేది ఏం లేదు. వర్క్ దగ్గరకు వచ్చేసరికి అందరు ఈక్వల్, టైమింగ్ సెన్స్ వచ్చేసరికి అందరు ఈక్వల్.
అందరు టైమింగ్ ఫాలో అయిపోయి వర్క్ చేయాల్సిందే. ఫ్రైడే రోజు వచ్చిందంటే వీక్ డేస్లో సాటర్డే సండే అంటే నువ్వు ఆఫీస్లోనే మర్చిపోవాలి. నీ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యామిలీ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత నీ ఫ్యామిలీ టైమింగ్స్ అది. కాబట్టి నువ్వు ఆఫీస్ వర్క్స్ అన్నీ మళ్ళీ నీ నెత్తిలోకి పెట్టుకొని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మనం మన ఫ్యామిలీ తోటి స్పెండ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు. సాటర్డే సండేస్ మళ్ళీ కంప్లీట్గా మర్చిపోతాం. మండే వెళ్ళినప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత క్యారీ చేయం కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా ఉంటాం. ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము. సో ఇది వర్క్ కల్చర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో ముందే ఇక్కడ మనిషికి ఇంపార్టెన్స్ చాలా ఇస్తారు, మనిషి లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనిషి హ్యాపీగా ఉండి హెల్తీగా ఉంటే సో వర్క్ ఏముంది, ఈరోజు కాకపోయినా రేపైనా ఎఫెక్టివ్గా చేస్తారు అనేది వాళ్ళ ఆలోచన. సో హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. సో ఏదైనా ఇష్యూస్ వస్తే నువ్వు ఎవరు పర్మిషన్ అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా లీవ్ తీసుకోవచ్చు. దానికి మళ్ళీ ఇంకా పెద్ద జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వర్క్ కల్చర్ వచ్చి చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ. ఐఆర్ అథారిటీస్, మళ్ళీ ఇంకా పాలిటిక్స్, మన దగ్గర అయితే బీభత్సమైన పాలిటిక్స్ నడుస్తాయి ఆఫీస్లో. సో ఇక్కడ పాలిటిక్స్ అనేది ఏమి ఉండదు. నీ పర్ఫార్మెన్స్ బేస్డ్, నువ్వు పర్ఫార్మెన్స్ ఉంది, నువ్వు నీ ఎఫర్ట్ పెడుతున్నావు అంటే నీ ఎఫర్ట్ తగ్గట్టు నీకైతే ఆ క్రెడిబిలిటీ అయితే ఇస్తారు ఖచ్చితంగా. నీ కష్టాన్ని అయితే ఎవరు లాక్కోరేడా, ఇంకా నీ కష్టాన్ని ఎవరు లాక్కోరు. నీ లైఫ్లో అయితే ఏలు పెట్టయితే ఎవరు చూడరు. సో మన దగ్గర అట్లా కాదు, కావాలని మన పని చేసుకుంటున్నా కూడా కావాలని ఏలు పెట్టి మరి వాసన చూస్తుంటారు. అది ఒకటి కల్చర్ అయితే అస్సలు బాగాలేదు మన దగ్గర. మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నాము అనుకున్న పక్కోళ్ళు వాంటెడ్గా వచ్చి ఇంటరాప్ట్ చేస్తూ ఉంటారు మన లైఫ్లో. సో ఇక్కడ లైఫ్ డిసిప్లిన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎవరు కూడా నీ లైఫ్లోకి తొంగి చూడరు. నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు ఎట్లా లీడ్ చేయాలనుకుంటే అట్లా లీడ్ చేయొచ్చు. నీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. నువ్వు ఎంత ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆఫీస్లో నీ ఓన్ థాట్స్ వచ్చినాయి, నువ్వు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు, సో డైరెక్ట్గా వెళ్ళి నీ థాట్స్ అన్నీ వాళ్ళకి చెప్పొచ్చు. నీ ఒపీనియన్ స్ట్రాంగ్గా చెప్పొచ్చు. నీ ఒపీనియన్ అనేది ఎవరు హేళన చేయరు, కించపరచరు. నీ ఒపీనియన్ రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, నీ ఒపీనియన్ అందరు ఫస్ట్ రెస్పెక్ట్ చేస్తారు. నేను చెప్పే ప్రతి మాటకు విలువ ఇస్తారు, నేను చెప్పే ప్రతి మాట వింటారు వాళ్ళు. సో మన దగ్గర అట్లా కాదు, లెవెల్ని బట్టి మనకు వాల్యూ ఉంటుంది. సో లెవెల్ బట్టి నువ్వు మాట్లాడే మాటకు విలువ ఇస్తారు. సో ఇక్కడ అట్లా లేదు, ప్రతి మనిషికి విలువ ఉంటుంది, ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఉంటుంది. సో లైఫ్ బ్యాలెన్సింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇవన్నీ కంపేర్ చేస్తే మన దగ్గర ఎందుకు అంత ట్రెడిషనల్ అంటాం, అంత మాటలు చెప్తాం, కానీ చివరికి మనిషి దగ్గరికి వచ్చేసరికి అయితే విలువలు ఇచ్చుకోము. సో వీళ్ళు ఒకరి గురించి ఒకరికి ఇచ్చే ఆ వాల్యూ, ఆ రెస్పెక్ట్ అయితే అసలు పీక్ లెవెల్లో ఉంటుంది. ఇంకా వర్క్ కల్చర్ అయితే యూకేలో చాలా బాగా నచ్చింది. సో ఇండియాలో పనిచేసిన వాళ్ళందరూ యూకే వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది అయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. అరే మనం ఇండియాలో ఎట్టి చాక చేసి మళ్ళీ జీతాలేమో ఇంత కుసురు అంత జీతాలు ఇస్తారు. ఈడనేమో నువ్వు కొంచెం ఎఫర్ట్ పెడితే నీ ఎఫర్ట్ మించి వేజెస్ ఉంటుంది. సో ప్రతి మినిట్ నువ్వు పెట్టిన ప్రతి ఎఫర్ట్కి నీకు ప్రతిఫలం అయితే వస్తుంది. వచ్చి పని చేయాలనుకున్న వాళ్ళకైతే డెఫినెట్గా మీరు జాబ్ ఆపర్చునిటీస్ దొరికితే మాత్రం యూకే వచ్చి హ్యాపీగా మీ లైఫ్ అయితే మంచిగా లీడ్ చేయొచ్చు. మీరైతే హ్యాపీగా రావచ్చు. వీడియో అయితే మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అందరికి టేక్ కేర్, బాయ్, జై హింద్.